లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ రోజు 3 చోట్ల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి, సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లాలో జరిగే జనతా జాతర బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. సాయంత్రం 6:30 ఉప్పల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని ఆ తర్వాత కార్నర్ మీటింగ్లో మాట్లాడతారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ రోజు 3 చోట్ల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి, సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లాలో జరిగే జనజాతర బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఇక సాయంత్రం 6:30 ఉప్పల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని ఆ తర్వాత కార్నర్ మీటింగ్లో మాట్లాడతారు. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, రేవంత్ రెడ్డి 3 చోట్ల 3 నియోజకవర్గాల్లో అయితే ఆ రోడ్ షోలో అలాగే బహిరంగ సభల్లో అయితే పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, షెడ్యూల్ ఎలా ఉంది, అలాగే సెక్యూరిటీకి సంబంధించి అలాగే ప్రజలకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉన్నాయి? కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 చోట్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి దాదాపు మూడు చోట్ల రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. అయితే మొదటగా ధర్మపురి నియోజకవర్గం, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్నికల మహాసభలో పాల్గొని ఇవాళ జనజాతర మహాసభలో పాల్గొని ఇవాళ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే ఈ కరీంనగర్ లోక్సభను ఎట్టి పరిస్థితుల్లో కూడా కరీంనగర్ కాంగ్రెస్ సాధించిన దిశగా ఇవాళ కాంగ్రెస్ నేతలు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రాజేందర్ రావు, కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా ఉన్న రాజేందర్ రావు దాదాపుగా చాలా చోట్ల ఇప్పటికే తన ప్రచారం చాలా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి కూడా దాదాపు ఇటీవల జమ్మికుంటలో కూడా రేవంత్ రెడ్డి దాని ఎన్నికల జాతర సభ నిర్వహించి ఓటర్లను చాలా పెద్ద ఎత్తున ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ధర్మపురి ఒకటి, సిరిసిల్ల నియోజకవర్గంలో ఇవాళ రేవంత్ రెడ్డి జనజాతర మహాసభలో పాల్గొని వల్ల గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినటువంటి ప్రజా సమస్యల పైన ఆ తర్వాత రేపు ఈ 6 గ్యారెంటీల పథకానికి సంబంధించి ప్రజలకు కొరవూరే ఫలితాల గురించి కూడా ఆయన ఇవాళ జనంతో సంభాషించున్నారు. అయితే మొత్తం మీద ఇవాళ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి అస్త్రశస్త్రాలు కూడా సిద్ధం చేసుకుని వాళ్ళ పర్యటన చేస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికే దాదాపు కరీంనగర్ జిల్లాలో ఒక దఫా పర్యటించి వాళ్ళ గత ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఈ తమ ప్రభుత్వం చేపట్టే పథకాలకి తేడా ఉందని చెప్పి తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి కూడా బాహాటంగా ప్రకటించి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం నిపుల్చారు గారి గతంలో. అయితే ఈ రోజు కూడా ఇవాళ ధర్మపురి నియోజకవర్గంలో 3 గంటలకి, సిరిసిల్ల నియోజకవర్గంలో 4 గంటలకి రేవంత్ జనజాతర మహాసభ జరగనుంది. ఈ జనజాతర మహాసభలో ఇవాళ జనాన్ని ఆకట్టుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ గత ప్రభుత్వాలు బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యాలను కూడా ఎండగట్టేటువంటి దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఈ సిరిసిల్ల మహాసభలో మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. జనజాతర మహాసభ, రేవంత్ రెడ్డి పాల్గొనే జనజాతర మహాసభకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇవాళ ట్రాఫిక్ ను కూడా అదుపులు పెట్టే విధంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. అయితే ధర్మపూర్లో జరిగే మహాసభ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొప్పుల మన అడ్లూరు లక్ష్మణ్, ప్రభుత్వ ఇప్పు, ఇతర శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు దగ్గర నుండి పర్యవేక్షించారు. ఇవాళ జనజాతర మహాసభలో దాదాపుగా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రసంగం చేయనట్లు మనకు సమాచారం. అయితే అక్కడి నుండి 3 గంటల తర్వాత 4 గంటలకి సిరిసిల్లలో జరిగే జనజాతర మహాసభలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ జనజాతర మహాసభలో మాత్రం కాంగ్రెస్ చేపట్టిన 6 గ్యారెంటీల పథకాలను, ప్రజలు కొనుగోలే ఫలాలను కూడా గురించి ప్రకటించి వాళ్ళ రుణమాఫీ కూడా ఇవాళ వచ్చే ఆగస్టు నెలలో రుణమాఫీ చేసి వాళ్ళ ప్రజలకి తమ ఇచ్చిన హామీని పక్కా నెరవేరుస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రజలతో సంభాషించున్నారు. ఈ సంభాషణల అనంతరం ఈ 6 గ్యారెంటీలు దాదాపు 5 గ్యారెంటీలు దాదాపు అమలు అవుతున్నాయి. ఒకటి ఈ రుణమాఫీ పథకం కూడా అమలు చేసి వాళ్ళ రైతులకి లాభం చేకూరుతామనే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలతోటి ముచ్చటించనున్నారు. అయితే ఆ తర్వాత ఇవాళ గత బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో వహించిన నిర్లక్ష్యాన్ని ఇవాళ ప్రజల్ని ఎండగడుతూ ప్రజల్ని ఆకట్టుకున్న దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నట్లు మనకు తెలియవస్తుంది. అయితే సిరిసిల్లాలో మాత్రం ఇదివరకు మాజీ మంత్రి కేటీఆర్ అక్కడ జనాన్ని సమీకరించే దృష్టిలో అక్కడ కొన్ని సంక్షేమ పథకాలను చేపట్టి వాళ్ళ టెక్స్టైల్ పార్క్,
ఇతరత్ర చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో కేటీఆర్ వైఫల్యం చెందారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఈ జనజాతర మహాసభలో కూడా ఇవాళ కేటీఆర్ నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ, అంటే నిర్లక్ష్యం ఎండగడుతూ ఇవాళ సిరిసిల్ల జనాన్ని కొంచెం చైతన్యపరిచే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక తన ప్రసంగంలో ఆ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే దీనిలో ఈ కరీంనగర్ లోక్సభ స్థానాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరాలనే దిశగా ఇవాళ పక్కా కూడా ఈ నియోజకవర్గాన్ని, పార్లమెంట్ నియోజకవర్గం సాధిస్తామని చెప్పేసి కూడా ఆ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి మనకు తెలియవస్తుంది. అయితే ఇప్పటికీ దాదాపు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక్కడ 4 గంటలు సిరిసిల్లో జరిగే 4 గంటలకు జరిగే మహాసభలో మాత్రం పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు ఇక్కడ స్థానిక నాయకులు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.